గుణాతో నిజం చెప్పించి శివాని కేసు నుంచి తప్పించిన బాలు, కోర్టులో శివ చెప్పిన నిజాలతో ప్రభావతిని అరెస్టు చేసిన పోలీసులు. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ప్రభావతి అయితే చాలా రెచ్చిపోయింది. ఒక రకంగా నిజం తెలిసింది మొదలు ప్రభావతి చాలా చాలా యారగెంట్గా బిహేవ్ చేయడంతో పాటు ఇక డైరెక్ట్గా మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మీనా అక్కడే ఉండడంతో మీ అత్తగారు వచ్చారు అని చెప్పి సుమతి చెప్పడంతో ఇక ప్రభావతి లోపలికి వెళ్ళి శివ మీద విరుచుకు పడిపోయింది. నీలాంటి వాణ్ణి అస్సలు వదలకూడదురా, పోలీస్ స్టేషన్లో పెట్టి నిన్ను జైలుపాలు చేయకపోతే చూడు, నీలాంటి దొంగలని నా ఇంటికి రానివ్వకూడదని నేను ఎంతో పాకుల్లాడాను. కానీ ఏం ఉపయోగం, ఆయన గారు వింటే కదా అని చెప్పేసేసి అంటూ ఇక ప్రభావతి అయితే శివని ఈడ్చుకుంటూ బయటకు వస్తుంది. ఈలోపు ఇంటి ఓనర్ వచ్చి, ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసేసి అంటే, ఏంటి నేనేం చేస్తున్నానని చెప్పి నన్ను అడుగుతున్నారు, ఈ దొంగ వెధవ నా దగ్గర డబ్బు కొట్టేశాడు, ఆ వెధవ నా దగ్గర తీసుకున్న డబ్బుని వీళ్ళందరూ కలిసి పంచుకున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే, చాలే ఊరుకోవమ్మా, వాడు పక్క చెప్తున్నాడుగా, నువ్వు వాళ్ళ అక్కని రాచి రంపాన పెట్టడాన్ని తట్టుకోలేక ఆ రకంగా చేశాను అని చెప్పి నువ్వు మాత్రం చేసింది కరెక్టా, మీనాని రాచి రంపాన పెట్టడం కరెక్టా అని చెప్పని అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలతోటి ఇక ప్రభావతి అయితే, ఏయ్ ఇది నీకు అనవసరమైన విషయం అంటే నాకు అనవసరమైన విషయం అంటావేంటి, పద పోలీస్ స్టేషన్కి, అసలు నువ్వు మీనాని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నావో అవన్నిటి గురించి మాట్లాడతాను అని చెప్పని అంటాడు. దాంతో ప్రభావతి ఇక వదిలేస్తుంది. ఎందుకంటే పక్క నుంచి రోహిణి చెప్తుంది, అత్తయ్య ఇది బస్తీ, వాళ్ళందరూ ఒక్కటైపోతారు, అనవసరంగా మనం ఇబ్బంది పడతాం, వదిలేయండి అని చెప్పేసేసి అంటూ ఇక రోహిణి ప్రభావతిని తీసుకుని వెళ్ళిపోతుంది. నిన్ను పోలీసులకు అప్పచెప్పకుండా వదిలిపెట్టనురా అని చెప్పేసేసి ప్రభావతి వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోయిన తర్వాత మీనా వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద గొడవే జరుగుతుంది. శివ అయితే నేను బ్రతకను, నేను చచ్చిపోతాను అంటూ ఉంటాడు. ఈలోపు ఇక్కడ బాలు ఇంటికి వస్తాడు. అలా ఇంటికి వచ్చినటువంటి బాలు, మీనా ఎక్కడ, మీనా మీనా అని అరుస్తూ ఉంటే, ఏంట్రా చాలా బాగా నటిస్తున్నావు అంటాడు మనోజ్. నటించడం ఏంటి అంటే, నీ పెళ్ళాం ఎక్కడుందో నీకు తెలీదా, నీ పెళ్ళాం ఇంట్లో ఏం జరిగిందో నీకు తెలీదా అంటూ ఉంటే, రేయ్ నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు, ఏంటి నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నావు, మీనా ఏం చేసిందని చెప్పి మధ్యలో మీనాని అంటున్నారు, అసలు దేని గురించి మాట్లాడుతున్నారంటే నీ బొమ్మది దొంగతనం గురించి మాట్లాడుతున్నాను రా, వాడు చేసిన దొంగతనం గురించే నేను అడుగుతున్నాను అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా ఇక బాలు అయితే షాక్ అవుతాడు. దొంగతనం ఏంటి అంటే, వాడు చేసిన దొంగతనం గురించి ఊరంతా కోడై కూస్తుంటే నీ దాకా విషయం రాలేదా అనగానే, ఫోన్లో ఉన్న వీడియో బయటికి వెళ్ళిందా ఏంటి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. ఏంటి చెప్పు, నీ దాకా విషయం రాలేదా, నీకు విషయం తెలీదా, నీ బామ్మర్ది చేసిన దొంగతనం గురించి అంటూ ఇక మనోజ్ అయితే, ఒరే అయితే నాకు ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చిందిరా, ఇన్నాళ్ళు నువ్వు నాతో ఆడుకున్నావు కదా, ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను, ఇదిగో నీ బామ్మర్ది చేసిన దొంగతనం తాలూకు విజువల్స్ చూడురా చూడు అని చెప్పి ఇక అంటూ ఉండేసరికి బాలు వీడియో సగం చూసి ఫోన్ పక్కకు జరిపేస్తాడు. ఏరా సగం మాత్రమే చూసావు, ఏ పూర్తి వీడియో అక్కర్లేదా, ఆల్రెడీ నువ్వు చూసావా అంటే, వాడే దొంగతనం చేసిన విషయం నాకు ముందే తెలుసు అంటాడు బాలు. తెలుసా అని సత్యం అంటే, అవును నాన్న, వాడా డబ్బు తీశాడనే విషయం నాకు తెలిసిన రోజునే వాడి చెయ్యిని నేను విరక్కొట్టాను. ఎందుకు వాడి చెయ్యి విరక్కొట్టావని చెప్పి నువ్వు నన్ను అడిగావు కదా నాన్న, అప్పుడే నేను వాడి చెయ్యి విరక్కొట్టింది. విరక్కొట్టి వాడు తీసిన డబ్బుని వాడి దగ్గర నుంచి మొత్తం కలెక్ట్ చేసి అమ్మకి కానిస్టేబుల్తో ఇప్పించింది కూడా నేనే అని చెప్పని అంటాడు. డబ్బు వచ్చేసింది కదా, ఇంకా ఎందుకు వాడి గురించి ఇంతలా చేయటం అని అంటే, డబ్బు వస్తే సరిపోయిందా, వాడు నాకు పెట్టిన మానసిక క్షోభ ఎవరు పడతారు, ఆ దొంగ కుటుంబం ఇంకా ఎప్పటికీ ఈ ఇంట్లో అడుగు పెట్టదు, ఆ మీనా ఈ ఇంట్లోకి రావటానికి వీల్లేదు అంటూ ఇక ప్రభావతి అక్కడి నుంచి మీనాని రానివ్వను అని చెప్పి చెప్పడంతో బాలు గబగబా ఇక డైరెక్ట్గా మీనా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి మీనా అయితే బాలుని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్నటువంటి మీనాని చూసి, బాధపడకు, నేను చెప్పేది విను అని చెప్పేసేసి అంటూ, జేమీ కాదు శివని ఈ గండం నుంచి బయట పెడేసే బాధ్యత నాది అని చెప్పని అంటాడు. ఏంటండి ఏంటి అసలు ఇదంతా,
నాకేమీ అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే చెప్తాను, ఏం జరిగిందో ఏంటో, అసలు దీని అంతటికీ కారణం ఎవరో ఏంటో ప్రతీదీ చెప్తాను అని చెప్పేసేసి ఇక బాలు ప్రతి ఒక్కడికి గుణపాఠం చెప్పి తీరుతాను అని చెప్పని అనుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక ప్రభావతి అయితే, జేంట్రా మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావు, దాన్ని తీసుకుని రావడానికి వీల్లేదని చెప్పాను కదా అంటూ ఉంటుంది. నేను మీనాని తీసుకుని వచ్చానా? లేదు కదా. మీనాని తీసుకురాకుండా వచ్చితే కూడా నాకు ఇక్కడ స్థానం లేదంటే నిర్మోహమాటంగా వెళ్ళిపోతాను, ఎలాంటి ఇబ్బంది లేదు అంటే ఇక సత్యం అయితే, అసలు మీనాని తీసుకురావద్దని నేను చెప్పలేదు కదరా, మీ అమ్మ చెప్పింది అనగానే, ఆవిడ మాటే నీ మాట కదా నాన్న, అందుకే కదా మాట్లాడకుండా నించున్నావు. వాడెప్పుడో తెలిసి తెలియని తనంలో చేసినటువంటి తప్పుని, కోపంలో చేసినటువంటి తప్పుని ఈవిడ గారు పెద్ద ఇష్యూ చేస్తూ ఉంటే నువ్వేం మాట్లాడకుండా నుంచున్నావు. వాడు చేసిన 1,00,000 దొంగతనం కంటే ఈ ఇంట్లో ఇంకా పెద్ద పెద్ద దొంగతనాలే జరిగాయి నాన్న, ఆ విషయం గురించి నువ్వు అసలు పట్టించుకోకుండా వదిలేసావు అని అంటూ ఉంటే, అవి మన ఇంట్లో జరిగాయి, వేరెవరో వచ్చి మన ఇంట్లో ఉన్న సొమ్ముల్ని, మన చేతిలో ఉన్న సొమ్ముల్ని తీసుకుపోలేదు కదా అని అంటూ ఉంటే, తప్పు ఎవరు చేసినా తప్పే నాన్న, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు సంపాదించిన డబ్బులో నుంచి మాకు రావాల్సినటువంటి వాటాని వీడు దొంగిలించుకొని పోయాడు కాబట్టి వీడి మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను అని అంటాడు. ఏంటి, వాడి మీద నువ్వు కేసు పెడతావా? అసలు నీకే హక్కుందిరా, నువ్వెవడు అని చెప్పి కేసు పెడతావు అంటుంది. నేను ఎవరినో ఏంటో నీకు గుర్తు లేకపోవచ్చు, కానీ మా నాన్నకు గుర్తుంది. మొత్తం తీసుకెళ్లి కోర్టులో పెడతాను, ప్రతి ఒక్కదానికి సమాధానాలు చెద్దురు గాని అని అంటే, ఏంటండి వీడు ఏం మాట్లాడుతున్నాడు, పనికి మాలిన మీనా కోసం మనందరినీ తీసుకెళ్లి కోర్టు బోన్లో నుంచోబెడతాడా అంటే, నువ్వు చేసింది అదే కదా ప్రభా అంటాడు సత్యమైతే. ఇక అలా సత్యం అన్న మాటలతోటి ప్రభావతి అయితే, నేనేం చేశాను అంటే, ఇప్పుడు శివ నీ దగ్గర తీసుకున్న డబ్బుని బాలు ఇప్పించేశాను అని చెప్పే ఇక్కడి నుంచి వెళ్ళాడు. అయినా కూడా నువ్వు వాళ్ళ ఇంటికి పోలీసుల్ని పంపించి వాడిని అరెస్ట్ ఎందుకు చేయించావు అని చెప్పని అడుగుతాడు. అరెస్ట్ చేయించక వాడిని నెత్తిన పెట్టుకోవాలా అని అంటుంది. అదే మరి, ఇప్పుడు వాడు తప్పు చేశాడని చెప్పి నువ్వు ఎలా అరెస్ట్ చేయించావో, ఇప్పుడు మనోజ్ తప్పు చేశాడని చెప్పి కూడా మీనా అరెస్ట్ చేయిస్తుంది, దాంట్లో తప్పే ఉంది, ఇద్దరూ కోర్టులో తేల్చుకోండి అని చెప్పని అంటాడు సత్యం. ఆ మాటలతో బాలు అయితే, మంచి మాట అన్నావు నాన్న, మంచి మాట అన్నావు, ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పానంటే, ఏమని పెడతావురా కేసు అంటే, మా అన్నయ్య ఇంట్లో 40 లక్షల రూపాయలు దొంగతనం చేశాడని, అలాగే మా అమ్మ నా భార్య నగలని అమ్ముకోవడానికి కొడుక్కిస్తూ దొంగతనం చేసిందని, ఈ 2 విషయాల గురించి నేను కోర్టులో కేసు వేస్తాను అని చెప్పేసేసి పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెడతాడు బాలు. దాంతో ఒక్కసారిగా ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాదు. వెళ్ళు ప్రభా, వెళ్ళి ఇప్పుడు జరిగిన వాటన్నిటినీ చూస్తూ సంతోషంగా ఉండు అంటాడు సత్యం. ఏంటండి మీరేం మాట్లాడరు అంటే, లేకపోతే శివ చేసిన తప్పుకి మీనా ఏం చేసిందని చెప్పి నువ్వు ఇంటికి రావడానికి వీల్లేదు అని చెప్పని కండిషన్ పెట్టావు, మీనాని ఎందుకు ఇంటికి రాకూడదని చెప్పని అన్నావు అని అంటే, లేకపోతే దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోమంటారా అని అంటుంది. పెట్టుకో, తప్పే ఉంది, మీనా ఏ తప్పు చేయలేదు కదా, మీనా వల్ల ఈ ఇంట్లో ఎవరైనా నష్టపోయారా, మీనా వల్ల ఈ ఇంట్లో ఎవరైనా డబ్బు పోగొట్టుకున్నారా, ఆస్తి పోగొట్టుకున్నారా, ఏం పోగొట్టుకున్నారని చెప్పేసేసి బాధపడుతూ మీనాని బాధ పెడుతున్నారు మీరు అని చెప్పేసేసి అంటాడు ఇక సత్యం. దాంతో సరే అయితే మీనా ఈ ఇంట్లోకి వస్తుందన్నమాట, మేమందరం వెళ్ళిపోతాం ఇంట్లో నుంచి అని అంటుంది ప్రభావతి. ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఈ కేసు తేలిన తర్వాత నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను అంటాడు ఇక సత్యం. అయితే ఈ తర్వాత బాలు శివ కేసుని కోర్టుకు తీసుకెళ్లడంతో శివ ఇక కోర్టులో బోన్లో నిలబడతాడు. బాలు, ప్రతి విషయం నిజాలే చెప్పు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తాడు. సరే బావా అని చెప్పి ఇక కోర్టులో గుణ చేసినటువంటి పనుల గురించి, గుణ తనని ఏ రకంగా వాడుకున్నాడో, అలాగే ప్రభావతి దగ్గర డబ్బు కొట్టేసే విషయంలో గుణ ఏ రకంగా తనని ప్రోత్సహించాడో, అలా డబ్బు కొట్టేయడం వల్ల ఎలాంటి తప్పు లేదు, మీ అత్తగారు చేసిన పనులకి నువ్వు బుద్ధి చెప్పటమే తప్ప ఇంకేమీ కాదిది అని చెప్పి ఎలా చెప్పాడో, అలాగే ప్రభావతి మీనాని ఏ రకంగా హింసలు పెట్టిందో, ఏ రకంగా బాధలు పెట్టిందో, కట్నం తీసుకురాలేదని, బంగారం తీసుకురాలేదని తనని ఏ రకంగా మాటలంటోందో, వీటన్నిటి గురించి శివ చెప్తాడు. దాంతో కోర్టు వారు గుణాన్ని అరెస్ట్ చేయమని చెప్పి పోలీసులకి ఆర్డర్స్ పాస్ చేస్తారు. దాంతోపాటు ప్రభావతిని కూడా అరెస్ట్ చేయమని చెప్పి చెప్తారు. దాంతో ఇక పోలీసులు ప్రభావతి ఇంటికి వస్తారు. మా ఇంటికి వచ్చారేంటి,
వెళ్లాల్సింది శివగాడి ఇంటికి. వెళ్ళారు కదా, వాడిని అరెస్ట్ చేశారు కదా, ఇంకా ఏంటి అని చెప్పానంటే కోర్టు వారు తమరిని కూడా అరెస్ట్ చేయమన్నారండి అని చెప్పానంటే నన్నెందుకు అంటే మీనా గారిని వరకట్నం కోసం వేధిస్తున్నారని, తను ఏ డబ్బు తీసుకురాకుండా ఈ ఇంట్లో అడుగుపెట్టింది కాబట్టి పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నారని, అందువల్లే మీకు బుద్ధి చెప్పటానికి ఆ డబ్బు దొంగతనం చేశాను అని చెప్పేసేసి అక్కడ శివ కోర్టులో చెప్పాడు. దాంతో కోర్టు వారు మిమ్మల్ని కూడా లాకప్లో వేయమని చెప్పారు. రేపు మిమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేసి గుణాన్ని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఇద్దరిని కోర్టులో హాజరుపరుస్తాం అని చెప్తారు పోలీసులు. దాంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. బాలుగాడు కేసు పెట్టకముందే నీ మీదకి ఈ కేసు వచ్చిందనమాట. ఇక నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం మంచిది. వెళ్ళు ప్రభావతి, వెళ్ళు. నువ్వు చేసిన పనులకి నీకు బుద్ధి రావాలి అంటాడు సత్యం. ఇక ప్రభావతిని అరెస్ట్ చేసి పోలీసులు కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టు ముందులో ప్రభావతిని నిలబెడతారు. ఇక గుణాన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకొస్తారు. దాంతో కేసు మొత్తం కోర్టు దృష్టిలో ఉంటుందన్నమాట. చెప్పండి ఏం జరిగింది అని చెప్పేసి జడ్జి అడిగేసరికి, సార్ మాది పేద కుటుంబం అంటూ శివ జరిగిన విషయాలు మొత్తాన్ని చెప్పుకుంటూ వస్తాడు. అలా చెప్పుకుంటూ వచ్చిన క్రమంలో ప్రభావతి ఏ రకంగా మీనాని బాధలు పెడుతూ వస్తోంది, ఏ రకంగా మాటలంటోంది, ఏ రకంగా మీనాని పని మనిషి కన్నా హీనంగా చూస్తోంది, కుటుంబం అందరినీ గొప్పగా మాట్లాడుతూ, కోడళ్ళందరినీ గొప్పగా మాట్లాడుతూ, ఇటు నుంచి ఏ రకంగా మీనాని తక్కువ చేసి మాట్లాడుతోంది, తనతో ఎలా చాకిరి చేయిస్తోంది, ఇలా తన కుటుంబాన్ని ఎన్నిసార్లు అవమానించింది, ఈ విషయాలన్నింటినీ కూడా శివ కోర్టులో చెప్తాడు. దాంతో జడ్జి ప్రభావతి వంక చూస్తూ, ఏమ్మా అబ్బాయి చెప్పిందంతా నిజమేనా అని అంటే, నాకు ఇష్టం లేని సంబంధం అది, నాకు అసలు ఆ పూల ముక్కునేదంటేనే నచ్చదు, మరి అటువంటప్పుడు నేను ఇష్టం లేనట్టుగానే మాట్లాడతాను కదా అని అంటుంది. అనేసరికి మాట్లాడటం వేరు, చేతలు వేరు. ఆ అమ్మాయిని దొంగని చేయాలని ఎందుకు ప్రయత్నించారు అని అంటే, దొంగని చేయాలని ఎవరూ ప్రయత్నించలేదు అంటుంది ప్రభావతి. మీరు ప్రయత్నించారు కాబట్టే తను దొంగ కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశాన్ని తీసుకుని భార్యాభర్తలిద్దరూ కలిసి దొంగతనం చేసింది మీ పెద్దబ్బాయి అని చెప్పి ప్రూవ్ చేశారు కదా అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి. ఇదేంటి, ఈ విషయాలని వాడు చెప్పలేదు కదా అంటే, దీంట్లోనే మరొక కేసు కూడా వేరొకరు పెట్టారమ్మా, ఇదిగోండి ఆ కేసు అని చెప్పేసేసి జడ్జి ఆ కాపీని ప్రభావతికి ఇమ్మంటే ప్రభావతి తీసుకుంటుంది. తీరా చూస్తే ఆ కేసు పెట్టింది మీనా. ఒక్కసారిగా షాక్ అవుతుంది. దీనికి ఎంత పొగరు లేకపోతే నా మీదే కేసు పెడుతుంది అనుకుంటూ ఉంటుంది. వరకట్న వేధింపు కేసు పెట్టారు, అలాగే గృహహింస కేసు కూడా పెట్టారు అని అనేసరికి షాక్ అయిపోతుంది. ఏంటి సార్ ఇదంతా, నేను తన్నేమీ హింసించలేదు, వరకట్నం కోసం కూడా ఎప్పుడు మాట్లాడలేదు అంటే, నా ఇద్దరు కోడళ్ళు కోటీశ్వరులు, నువ్వు పూలమ్ముకునేదానివి అనే మాటకు అర్థం ఏంటమ్మా? నువ్వు పూలమ్ముకునేదానివి కాబట్టి ఏమీ తీసుకురాకుండా నా గుమ్మలో అడుగు పెట్టావు అనే మాటకు అర్థం ఏంటమ్మా అంటూ ఇక మాట్లాడుతూ జడ్జి అయితే ఈవిడ్ని జైల్లో వేయండి అని చెప్పేసి చెప్తారు. దాంతో ఇక ప్రభావతికి ఏం మాట్లాడాలో అర్థం కాక నోరు మూసుకుని, అయ్యా దయచేసి క్షమించండి అంటే, నేను నిన్ను క్షమించాలి అంటే మీనా ఆ కేసుని వెనక్కి తీసుకోవాలి, తను కాంప్రమైజ్ అవ్వాలి అంటే నువ్వు వెళ్ళి తనని క్షమాపణ అడిగి కాంప్రమైజ్ చేసుకోవాలి. అప్పుడే మిమ్మల్ని కోర్టు వారు క్షమించి జైలుకు పంపకుండా ఉంటారు. దీనికోసం మీకు 2 రోజులు గడువిస్తున్నాను. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపిస్తారు. మీ అంతటా మీరుగా వెళ్ళి మీనాని బ్రతిమలాడుకుని మీనాతోటి మీరు క్షమాపణ పొందిన తర్వాత అంటే మీరు మీనాకి క్షమాపణ చెప్పి తను ఓకే అన్న తర్వాత ఈ కేసుని కొట్టివేస్తామని చెప్తారు. దాంతో ఇక ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి రగిలిపోతూ ఉంటుంది. నేను దాన్ని క్షమాపణ అడగాలా అని అంటే, మరి అంతే కదా, తప్పు చేసింది ఎవరు? నువ్వే. అసలు శివ నీ దగ్గర నుంచి డబ్బు కొట్టేయాలని చెప్పని అనుకోలేదు. దొంగతనం చేయటం వాడి మోటో కాదు. కానీ అలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు నీ కొడుకు కలిసి వాడి ఇంటికి వస్తే వాడిని ఒక దొంగని చేసి వాడి బ్యాగ్ మొత్తం వెతికారు, వాడిని దొంగ అన్నారు, ఎన్నో రకాల మాటలు మాట్లాడారు. అటువంటప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది, అవమానంగా అనిపిస్తుంది. అందుకని వాడు అలాంటి పని చేశాడు, తప్పే ఉంది అని అంటాడు సత్యం. ఇక ఈలోపు బాలు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన బాలుని, జేరా ఆ పూల ముక్కనేది నా మీద కేసు పెట్టిందని తెలుసా నీకు అంటే, పెట్టింది, పెట్టమని నేనే కదా చెప్పాను అంటాడు. నువ్వు చెప్పావా? ఏంట్రా నువ్వు అని మనోజ్ అనేసరికి, ఏయ్ ఇందులో నీకు సంబంధం లేదు, నువ్వు మాట్లాడకు. ఎందుకంటే అసలు ఇదంతా జరగడానికి కారణమే నువ్వు.
నువ్వు చేసినటువంటి ఆ రోజు రచ్చ వల్లే శివగాడికి అలాంటి ఆలోచన వచ్చి అమ్మ దగ్గర నుంచి ఆ డబ్బు తీసేసుకున్నాడు. వాడు తీసుకుని ఆ డబ్బుని ఏమి జలసాలు చేయలేదు, గుణాగాడి దగ్గర పెట్టుబడే పెట్టాడు. వాటి నుంచి వచ్చిన డబ్బులతోటే వాడు ఎప్పటికప్పుడు ఆ డబ్బు మొత్తాన్ని దాచిపెట్టి జాగ్రత్తగా మళ్ళీ నాకు అప్పగిచ్చాడు. అవే తీసుకుంది ఈవిడ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఆ కానిస్టేబుల్ ఇచ్చిన డబ్బులు అవే అని చెప్పని అంటూ ఇక బాలు చెప్తూ ఉండేసరికి ఇక మనోజ్ అయితే, ఒరేయ్ అమ్మని రోడ్డు మీదకి ఈడ్చావు కదరా, పోలీస్ స్టేషన్లో పెట్టించావు కదరా అంటే, నువ్వు చేసిన పనుల కంటే ఎక్కువేం కాదురా, మేమిద్దరం కలిసి రవిగాడు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మాకంటే ముందు నువ్వే ఈడ్చిన వాడివి అవుతావు. చెప్పు, మమ్మల్ని కూడా వెళ్ళి కేసు పెట్టమంటావా అని చెప్పని అనేసరికి సత్యం, అరే నోరు మూసుకోండి, అయిపోయిందేదో అయిపోయింది కదా అని అంటూ, ఏంటి ప్రభా వెళ్ళి మీనాని బ్రతిమలాడుకుంటావా బ్రతిమలాడుకోవా అంటే, నాకు అవసరం లేదు, నేను దాన్ని అసలు అడగను, ఏం జరిగినా పర్వాలేదు అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి ఇక వెంటనే ప్రభావతితోటి, నీ చావు నువ్వు చావు, నాకు అనవసరం, నేనైతే ఇక ఈ ఇంట్లో ఉండదలుచుకోవట్లేదు అంటాడు సత్యం. ఏమండి ఏం మాట్లాడుతున్నారు, ఇలాంటి సమయంలో నన్ను వదిలేసి వెళ్ళిపోతారా మీరు అని చెప్పి ప్రభావతి అనేసరికి, అసలు నువ్వు మీనాని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడే నీ చెంప పగలగొట్టి నిన్ను దారిలో పెట్టాల్సింది. మీనాతోటి వెట్టి చాకరీ చేయిస్తున్నప్పుడే నీకు నడుము విరక్కొట్టి నిన్ను దారిలో పెట్టాల్సింది. అన్నిసార్లు నేను కామ్గా ఊరుకుని ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే నీకు అలా ఉందన్నమాట అని చెప్పేసేసి అంటూ ఇక సత్యం అయితే, ఏమన్నావు నాకు అనవసరమని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రంగా వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఇక బాలు మీనా దగ్గరికి వెళ్ళిపోతాడు. లాయర్ అయితే శివకి బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. 2 రోజుల తర్వాత హీరింగ్కి వస్తుంది కేసు. ఇక ప్రభావతిని, ఏమ్మా మీ కోడల్ని నువ్వు క్షమాపణ అడిగావా అంటే, లేదండి అడగలేదు అంటుంది. అడగమని చెప్పి కోర్టు వారు చెప్పినా నువ్వు అడగకపోవటానికి కారణం ఏంటి అంటే, ఆ పూలమ్ముకునేదాన్ని నేను క్షమాపణ అడగడం ఏంటి, నేను అడగను అని అంటుంది. సరే అయితే ఈవిడికి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష వేస్తున్నాను, ఆ జైలు శిక్ష ఈవిడ అనుభవించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అంటే, ఎందుకండి 10 ఏళ్ళు అంటే, గృహహింస చట్టం కిందమ్మా, అలాగే వరకట్న వేధింపు చట్టం కింద కూడా 2 కలిపి మీకు జైలు శిక్ష వేస్తున్నాం అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే ప్రభావతి అయితే, నేను మీనాని క్షమాపణ అడుగుతాను అని అంటుంది. ఇక అప్పుడు కోర్టు వారు మీనాని పిలిపించండి అంటే మీనాని పిలుస్తారు. నువ్వు ఎక్కడో అడగడం కాదు, కోర్టులో అందరి సమక్షంలో మీనాని క్షమాపణ అడుగు అని కోర్టు వారు చెప్పేసరికి ఇక సరే అంటుంది ప్రభావతి. కోర్టులో అందరి ముందు మీనాని క్షమాపణ కోరుతుంది ప్రభావతి. ఇక మీనా అయితే అలా చూస్తూ ఉంటుంది తప్ప ఏమీ మాట్లాడదు. నిన్ను ఇకపై ఏ మాట మాట్లాడను, తోలనాడి మాట్లాడను, నిన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టను, హింసించను, ఇప్పటి వరకు జరిగిన వాటికి నన్ను క్షమించు అని చెప్పని అంటుంది. దాంతో ఇక మీనా అయితే, జడ్జి గారు మా అత్తగారు నన్ను క్షమాపణ కోరాల్సిన అవసరం లేదు, ఆవిడ నాతో మంచిగా మాట్లాడితే చాలు, నా కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడకుండా ఉంటే చాలు, అంతకుమించి నేనేమీ కోరుకోవట్లేదు అని చెప్పని మీనా అంటుంది. ఇంత సంస్కారంగా ఉన్నటువంటి కోడల్ని నువ్వు ఎందుకమ్మా ఇన్ని రకాలుగా హింసలు పెట్టావు, ఇన్ని రకాలుగా బాధలు పెట్టావంటూ కోర్టు వారు ప్రభావతిని అనేసరికి ఇక ప్రభావతి కోపంతో రగిలిపోతుందే తప్ప తనలో పూర్తి మార్పు అయితే రాదు. ఇక అక్కడి వరకు కోర్టు నుంచి తప్పించుకోవటానికి మీనా దగ్గర క్షమాపణ కోరుకుని ప్రభావతి ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మీనాని ఏ రకంగా ఏం చేయాలా అని చెప్పని ఆలోచనతోనే ఉంటుంది ప్రభావతి. ఇక మీనా బాలు ఇంటికి వస్తే ఇద్దరు గుమ్మంలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి చెప్తుంది. దాంతో బాలు అయితే, నేను కూడా ఇంట్లో ఉండడానికి రాలేదు, మా బట్టలు మాకు సంబంధించినవన్నీ తీసుకుని వెళ్ళడానికే వచ్చాను అని చెప్పేసేసి ఇక బాలు అనేసరికి రోహిణి, అమ్మయ్యా ఇప్పటికీ వీళ్ళు ఇంట్లోంచి కదులుతున్నారు, ఇక నా పాత జీవితం గురించి ఇక్కడ ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు, నా గురించి ఎంక్వైరీలు చేసేవాళ్లే ఉండరు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఈలోపు శృతి వచ్చి, మీనా ఎందుకు ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంటాం, ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావు అంటే, ఇలాంటి మనిషి దగ్గర ఉండటం కంటే ప్రశాంతంగా బయటకు పోయి గంజి తాగి బ్రతకటం మేలు శృతి అని చెప్పేసేసి అంటుంది మీనా. వెళ్ళవే, వెళ్ళి గంజే తాగుతావో కడిగే తాగుతావో నాకెందుకు, పో బయటికి అని చెప్పని అంటూ ఉంటే బాలు ఇంకా మీనా ఇద్దరు కలిసి బయటకు వస్తూ ప్రభావతితో బాలు ఒకటే చెప్తాడు, మా నాన్నని కోల్పోయావు, మమ్మల్ని కోల్పోయావు, ఇక నీ జీవితం ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించుకో అని చెప్పని అంటూ పద మీనా అని తీసుకుని వెళ్ళిపోతాడు.
ఇక రోహిణి కానీ శృతి కానీ ఇంట్లో పని ఒక్కటి చెయ్యరు సరికదా. ప్రభావతి నెత్తి మీదే మొత్తం అన్నీ మోపుతారు. అటు అది చేయలేక, ఇటు స్కూల్కి వెళ్ళలేక, అటు సత్యము లేక, ఇక ప్రభావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.